సో హాయ్ గైస్, ఎప్పట్లానే ఎవ్రీ వీక్ మన టాలీవుడ్లో జరిగిన ఎక్స్క్లూజివ్ మూవీ అప్డేట్స్తో మీ ముందుకు వచ్చేసా. ఇమీడియట్గా మొత్తం అన్ని ఈ వీడియోలో కవర్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ న్యూస్ వచ్చి యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ మామ యూఎస్లో రిలీజ్ అవుతున్న అదర్ మూవీస్ మీద 100% ట్యాక్స్ వేసాడు. అమెరికా తప్పించి అవుట్ సైడ్ ఇంకే కంట్రీ నుంచి వచ్చిన ఏ మూవీకైనా ఈ రూల్ అప్లై అవుతుంది. అమెరికా మూవీ బిజినెస్ని అదర్ కంట్రీస్ క్యాష్ చేసుకుని ఎదిగిపోతున్నాయి. సో అందుకే ఈ రూల్ ఇంప్లిమెంట్ చేశారని ఒక అనౌన్స్మెంట్ ఇచ్చి గుండె పేల్చేశారు. ప్రస్తుతానికి ఇదైతే జస్ట్ న్యూస్ అంతే, ఇంకా ఎటువంటి ఇంప్లిమెంట్ చేయలేదు. మరి చేస్తారో లేదో కూడా తెలియదు. మేబీ మిగతా కంట్రీస్తో మాట్లాడుకున్న తర్వాత దీని మీద ఒక క్లారిటీ వస్తుందేమో. నిజంగా ఈ విషయంలో ట్రంప్ అనుకున్నట్టు జరిగితే ఒక మూవీ టికెట్ అప్రాక్సిమేట్లీ $40 to $50 ఉంటుంది. ఇంకా అక్కడ ఉన్న మన భారతీయులు సినిమాలు చూడడం మానేసి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. మరి ఇంకా యూఎస్ నుంచి రిలీజ్ అయిన మూవీస్కి కూడా అదర్ కంట్రీస్ 100% ట్యాక్స్ చేస్తారు కాబట్టి ఇది యూఎస్ మూవీస్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. చూడాలి ఇది ఎలా ప్రొసీడ్ అవుతుందో ముందు. నెక్స్ట్ న్యూస్, రీసెంట్గా శశివదన అని ఒక చిన్న సినిమా ట్రైలర్ చూశాను. అసలు ఈ మూవీ గురించి మినిమం ఐడియా కూడా లేదు. పలాసా 1978 మూవీ హీరో రక్షిత్ చేస్తున్నారని ఆ ట్రైలర్ చూసా. రొటీన్ లవ్ స్టోరీలని అనిపించింది, బట్ ఇంటెన్సిటీ ప్రామిసింగ్ అనిపించింది. డైలాగ్స్ కూడా చాలా డెప్త్ ఉన్నాయి. ఎందుకో ఎమోషనల్గా ఇది హుక్ చేస్తుంది అనిపించింది నాకు. పాపం ఆ డైరెక్టర్కి కానీ ప్రొడ్యూసర్కి కానీ ఫిలిం ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ ఏం లేదంట. ప్రొడ్యూసర్ కౌన్సిల్ కూడా బ్యాక్గ్రౌండ్ లేకపోతే పట్టించుకోవట్లేదని ఆ మూవీ ప్రొడ్యూసర్ అహీ తేజ గారు అన్నారు. కుదిరితే October 10th మూవీకి వెళ్ళి మన వంతు సపోర్ట్ ఇద్దాం. మంచి టాక్ వస్తే ఏ ప్రమోషన్స్ లేకుండానే ఆడియన్స్ లేపుతారు. బాగోలేకపోతే ఎంతమంది లేపినా సినిమా లేవదో. ప్రెజెంట్ అయితే కంటెంట్ స్ట్రాంగ్గా ఉండాలి. నెక్స్ట్, కిషోర్ తిరుమల గారితో రవితేజ గారు చేస్తున్న మూవీకి సంబంధించి సైలెంట్గా మ్యాక్సిమం షూటింగ్ అంతా కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ స్పెయిన్లో షెడ్యూల్ ఉంటుంది, దాంతో ఎంటైర్ షూటింగ్ ర్యాప్ అవుతుందంట. సినిమా కూడా బాగా వస్తుంది, పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటున్నారు. అండ్ మాస్ జాతర రిలీజ్ అయిన తర్వాత నవంబర్ నుంచి ఈ మూవీ ప్రమోషన్ స్టార్ట్ చేస్తారు రవితేజ గారు. అండ్ ఇంకా మాస్ జాతర మూవీ అయితే October 31st రిలీజ్ అవుతుందని అఫీషియల్గా చెప్పేశారు. ఈ మూవీ అయినా చింటూ అండ్ రవితేజ గారికి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నా. నెక్స్ట్ వచ్చి మొత్తానికి ఎప్పటి నుండి వస్తున్న న్యూస్కి ఒక ఎండ్ కార్డు పెట్టేశారు రష్మిక అండ్ విజయ్ దేవరకొండ. రీసెంట్గా వాళ్ళ ఎంగేజ్మెంట్ సైలెంట్గా జరిగిపోయింది. ఓన్లీ ఫ్యామిలీ మెంబర్సే పార్టిసిపేట్ చేశారు ఇందులో. అయితే ఇందులో పెద్ద సర్ప్రైజ్ అయిపోవడానికి ఏం లేదు. ఆల్రెడీ ఇది జరుగుతుందని అందరికీ ఎప్పుడో తెలుసు. ఎనీవేస్, కంగ్రాచులేషన్స్ టు బోత్. రష్మిక రాకతో అయినా విజయ్ నెక్స్ట్ ఫిల్మ్ కమర్షియల్లీ సక్సెస్ అవ్వాలి. నెక్స్ట్ న్యూస్, రామ్ చరణ్ గారు అండ్ సుకుమార్ గారు మూవీ పుష్పలాగా 2 partsగా రాబోతుందని స్ట్రాంగ్ బజ్ వినపడుతుంది. మామూలుగా ఒక మూవీ అంటేనే సుక్కుమామ సంవత్సరాలు చేస్తారు, ఇంకా 2 parts వచ్చేటప్పటికి 2030. యాక్చువల్గా ఈ మూవీ షూటింగ్ డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది అనుకున్నారు, బట్ ఇప్పుడు లేట్ అవుతుంది. బికాస్ ఆఫ్ పెద్ద షూటింగ్ కంప్లీట్ అయ్యేటప్పటికి జాన్ ఎండ్ అవుతుంది. ఆ మూవీ సక్సెస్ చరణ్ గారి కెరీర్కి చాలా ఇంపార్టెంట్. పెద్ద రిలీజ్ తర్వాత మంత్ గ్యాప్ ఇచ్చి అప్పుడు సుక్కుమామతో షూటింగ్ స్టార్ట్ చేస్తారు చరణ్. అండ్ ఇంకా పెద్ద నుంచి ఫస్ట్ సింగిల్ అయితే దసరా అనుకున్నారు, బట్ ఇప్పుడు అది చాలా వెనక్కి వెళ్ళిపోయింది. మోస్ట్లీ November 8th RFCలో జరిగే AR రెహమాన్ కాన్సర్ట్లో రిలీజ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చి లాస్ట్ వీక్ రాజసాబ్ ట్రైలర్ రిలీజ్ అయింది. దాని మీద ఆల్రెడీ నా ఒపీనియన్ కూడా చెప్పాను, వీలుంటే ఒకసారి వీడియో చెక్ చేయండి. అండ్ ఈ మూవీ నార్త్ అమెరికా బ్రేక్ ఈవెన్ ఎంతో తెలుసా? 10 million. సలార్ మూవీ ఆల్ లాంగ్వేజెస్ కలిపి క్రాస్ చేసింది 8 million. కలికి బ్లాక్ బస్టర్ టాక్తో 18 million గెయిన్ చేసింది. వాటితో కంపేర్ చేస్తే రాజసాబ్ ఏ లెవెల్లో ఉందో మీకే తెలుసు. ఓన్లీ ప్రభాస్ ఫేస్ కార్డ్ పట్టుకుని అంతంత రేట్స్కి అమ్మేయడం మహా దారుణం. చాలా టఫ్ టార్గెట్ ఇది. జస్ట్ ఇన్ కేస్ బ్రేక్ చేసిందా ప్రభాస్ గారికి కాదు, ముందు మారుతి గారికి వెళ్ళి దండం పెట్టాలి. హోప్ ఇట్ విల్ బి బ్యాంగర్. ఇంక ఈ మూవీ షూటింగ్ కోసం గ్రీస్ వెళ్ళబోతున్నారు. అక్కడే 2 songs షూట్ చేస్తారు. ఈ మంత్ అంతా అక్కడే ఉంటారు. అండ్ రీసెంట్గా డబ్బింగ్ వర్క్స్ కూడా స్టార్ట్ అయిపోయి ఆల్ సెట్ టు రిలీజింగ్ ఆన్ 2026 Jan 9th. బట్ తమిళ్లో మాత్రం Jan 10th రిలీజ్ అవుతుంది బికాస్ ఆఫ్ జననాయకన్. నెక్స్ట్ న్యూస్, అట్లీ అండ్ అల్లు అర్జున్ గారి ప్రాజెక్ట్కి హాలీవుడ్ టెక్నీషియన్సే కాదు, డ్యాన్స్ కొరియోగ్రాఫర్స్ కూడా హాలీవుడ్ నుంచే తీసుకొస్తున్నారు. ఆల్రెడీ ఈ మూవీలో ఒక డ్యాన్స్ నెంబర్ షూటింగ్ అయిపోయింది. ఇప్పుడు ఇంకో సాంగ్ కోసం జపనీస్ బ్రిటిష్ కొరియోగ్రాఫర్ హుకుతో కొనిషిని తీసుకొస్తున్నారు. ఈ పేరు వింటేనే ఏదో వాషీలా అనిపించింది. కానీ కుర్రవాడు సాయి అభ్యంకర్ మ్యూజిక్తో ఇంటర్నేషనల్ స్టాండర్డ్ సాంగ్ చేయడం ఎందుకో కాంట్రాస్ట్గా ఉంది. బట్ ఎనీవేస్, ఇంత పెద్ద ప్రాజెక్ట్కి అంతగా ఎక్స్పీరియన్స్ లేని సాయితో మ్యూజిక్ చేయించడం రియల్లీ సర్ప్రైజింగ్. అతని పొటెన్షియల్ మనకు ఇంకా తెలియకపోయినా అతనిలో ఉండే టాలెంట్ని అట్లీ అండ్ బన్నీ దగ్గర నుంచి చూసారేమో, అందుకే అతను సెలెక్ట్ చేసుకుని ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చి 2 years అవుతుంది అనుకుంటా సుడిగాలి సుధీర్ గారు మూవీ రిలీజ్ అయ్యి. మధ్యలో గోట్ అని స్టార్ట్ చేశారు, సాంగ్ కూడా వచ్చింది, రిలీజ్ అన్నారు. బట్ ఏమైందో తెలియదు. 1 year నుంచి దాని మీద ఏ ఇన్ఫో లేదు. ఇప్పుడు మళ్ళీ చాన్నాళ్ళకి హైలెస్సో అనే పాన్ ఇండియా మూవీతో ఎంట్రీ అవ్వబోతున్నారు. పూజా సెరమనీ రీసెంట్గా జరిగి ప్రీ లుక్ కూడా దింపేశారు. ఇది డివోషనల్ టైప్ సబ్జెక్ట్ అనుకుంటా. జానర్ కూడా రూరల్ యాక్షన్ డ్రామా. ఏదైనా మధ్యలో ఆగిపోకుండా రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా. డెబ్యూ డైరెక్టర్ ప్రసన్న కుమార్ గారు దీన్ని డైరెక్ట్ చేస్తున్నారు. మెగా అభిమాని సందీప్ కిషన్ PR, ఈవెంట్ ఆర్గనైజర్ శివాచార్య గారు దీన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. నెక్స్ట్ న్యూస్, ఈ విజయదశమికి నాని అండ్ సుజిత్ గారి మూవీ పూజ సెరమనీ స్టార్ట్ అయిపోయింది. షూటింగ్ మోస్ట్లీ డిసెంబర్ నుంచి స్టార్ట్ అవ్వచ్చు. అది మిస్ అయితే నెక్స్ట్ ఇయరే. మొన్నటి వరకు ఈ మూవీని DVV ప్రొడ్యూస్ చేస్తుంది అనుకుంటే నాని గారి రికమెండేషన్తో నెహరక్ ఎంటర్టైన్మెంట్ తీసుకుంది.
డివివి కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ఇచ్చేశారు. ఇది యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైన్మెంట్ జోనర్. ఇంకా ఇదే రోజున శ్రీ విష్ణు గారి కామ్రేడ్ కళ్యాణ్ మూవీ పూజా సెరమనీ కూడా జరిగింది. ఈ యాక్షన్ కామెడీ జోనర్ని జానకిరామ్ మారెల్లో డైరెక్ట్ చేస్తున్నారు. అండ్ స్ట్రాంగ్ బజ్ ఏంటంటే ఈ మూవీలో మన విక్టరీ వెంకటేష్ గారు ఇంపార్టెంట్ రోల్ చేయబోతున్నారు అంట. నెక్స్ట్ హృతిక్ రోషన్ గారు ప్రొడ్యూసర్గా డెబ్యూ చేయబోతున్నారు. అది కూడా ఒక వెబ్ సిరీస్ కోసం అమెజాన్ ప్రైమ్తో కొలాబరేట్ అవబోతున్నారు. క్లియర్ డీటెయిల్స్ ఇంకా తెలియదు కానీ ఇది ఒక సోషల్ థ్రిల్లర్ విత్ హై లెవెల్ ఎమోషన్స్తో ఉండబోతుందని మాత్రం తెలుసు. నెక్స్ట్ అక్టోబర్ 24న బాలయ్య అండ్ గోపిచంద్ మెననేని గారి ప్రాజెక్టు పూజా సెరమనీ స్టార్ట్ అవుతుంది. ఈ మూవీ బ్యాక్ డ్రాప్ వింటేనే ఆస్ట్రక్ అయిపోతారు. ఇందులో బాలయ్య డ్యూయల్ రోల్ చేయబోతున్నారు. అందులో ఒక క్యారెక్టర్ ఇప్పటి వరకు మనం చూడని నెవర్ బిఫోర్ లుక్ లో బాలయ్య కనిపిస్తారు. ఈ లుక్ సిమిలర్ గా అలెగ్జాండర్ మేకోవాలో ఉంటుందని టాకు. ఇది సోషియో ఫ్యాంటసీ జోనర్ హెవీ గ్రాఫిక్స్ తో రాబోతుంది. గోపిచంద్ గారు తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి మరి ఒక ఎక్స్పెరిమెంటల్ మూవీ చేయబోతున్నారు దీంతో. అండ్ కాంతార సినిమాటోగ్రాఫర్ అరవింద్ గారు ఈ మూవీకి వర్క్ చేస్తున్నారు. నెక్స్ట్ ప్రశాంత్ వర్మ గారి ప్రెజెన్స్ లో పీవీసీయూ యూనివర్సిటీ నుంచి వస్తున్న మహాకాళి మూవీని అపర్ణ అనే ఆమె డైరెక్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ 50% షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. అండ్ బాలీవుడ్ యాక్టర్ అక్షయ్ ఖన్నా ఇందులో శుక్రాచార్య క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు. నెక్స్ట్ ఒక హైలీ బీభత్సం చేసే కాంబినేషన్ సెట్ అవబోతుంది. ప్రెజెంట్ తెలుగు ఇండస్ట్రీలో స్ట్రాంగ్ మ్యూచువల్ ఫ్యాన్ బేస్ ఉంది మెగా అండ్ రెబల్ మధ్యలోనే. ఈ బాండ్ ని ఆల్రెడీ సుజిత్ సాహోకి ఓజీకి ఇంటర్లింక్ చేసి ఒక వాల్ కడితే ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ గారు దాన్ని మరింత బలంగా మార్చేలా ప్లాన్ రెడీ చేస్తున్నారంట. ప్రభాస్ అన్న అండ్ సందీప్ రెడ్డి గారి స్పిరిట్ మూవీలో ప్రభాస్ అన్న ఫాదర్ గా చిరంజీవి గారిని తీసుకోబోతున్నారని చాలా స్ట్రాంగ్ బజ్ వినపడుతుంది. అదే జరిగితే మామూలు ర్యాంపేజ్ ఉండదు. ఆల్రెడీ సందీప్ గారు చిరుసారికి కల్ట్ ఫ్యాన్ అని అందరికీ తెలుసు. ఆయనతో స్ట్రైట్ ఫిల్మ్ చేస్తారో లేదో కానీ ఈ కొలాబరేషన్ వర్క్ అయితే మాత్రం ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు. అండ్ ఈ స్పిరిట్ లోనే సంజయ్ దత్ గారు ప్రభాస్ అన్నకి బ్రదర్ గా కూడా నటించబోతున్నారంట. నెక్స్ట్ వచ్చి ఇంకా మూసేశారు అనుకున్న రాజ్ గారి గదిని మళ్ళీ రీఓపెన్ చేయబోతున్నారు డైరెక్టర్ ఓంకార్ గారు. ఈ దసరాకి రాజ్ గారి గది 4 రాబోతుందని అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేసి మరీ అనౌన్స్ చేశారు. అండ్ ఈ స్టోరీ వైజ్ లో ఫస్ట్ పార్ట్ లో ఆర్గన్ స్మగ్లింగ్, సెకండ్ పార్ట్ లో రివెంజ్ ఆఫ్ గర్ల్ సోల్, థర్డ్ పార్ట్ లో డాక్టర్ ప్రొటెక్ట్ బై ఏ మిస్టీరియస్ స్పిరిట్, ఈ ఫోర్త్ పార్ట్ లో శ్రీచక్రం బేస్ మీద తిరిగే డివోషనల్ కాన్సెప్ట్. విష్ యూ ఆల్ ది బెస్ట్ ఓంకార్ గారు. మేము వద్దన్న మీరు ఆపరు కాబట్టి కానివ్వండి. అండ్ దీన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ న్యూస్, ఓజీ మూవీకి ప్రీక్వెల్ అండ్ సీక్వెల్ కూడా రాబోతున్నాయని అఫీషియల్ గా చెప్పేశారు. దానికి కళ్యాణ్ గారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. బట్ ఇదంతా నాని గారి మూవీ తర్వాతే స్టార్ట్ అవుతుంది. అప్పటికి లెక్కలు ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి మాట్లాడడానికి ఇంకా చాలా టైం ఉంది. బట్ ఈ ఓజీ యూనివర్స్ ఒక్క పాటతో ఆగదంట. ఇది ఇలా 10 years సర్వైవ్ అవుతుందన్నారు తమన్. మరి సాహో కనెక్షన్ కూడా ఉంది కాబట్టి ఏదో గట్టిగానే ప్లాన్ చేసేటట్టున్నారు సుజిత్ అండ్ టీం. అండ్ ఈ మూవీ ఓఎస్టీని కూడా టాలీవుడ్ లో ఎవరూ ట్రై చేయని విధంగా కొత్తగా ప్రజెంట్ చేస్తారంట. మోస్ట్లీ దివాళీకే రిలీజ్ అవుతుందని అన్నారు తమన్. ఇంకా ఈ మూవీ ఓవరాల్ గా 174 కోట్ల బ్రేక్ ఇన్ టార్గెట్ ఎంటర్ అయింది. పాన్ ఇండియా అని చెప్పి తెలుగు తప్ప ఇంకెక్కడ కాన్సన్ట్రేట్ చేయలేదు. ప్రమోషన్స్ అయితే గాలికి వదిలేశారు. అండ్ టాక్ కూడా యావరేజ్ గానే వచ్చింది. టు బీ ఫ్రాంక్, కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే ఫుల్ గా సాటిస్ఫై చేస్తుంది కానీ రెగ్యులర్ ఆడియన్స్ కి జస్ట్ ఓకేష్ మూవీ అంతే. అందుకే డే 1 ఇండియాస్ బిగ్గెస్ట్ గ్రాసర్ అయిన డే 2 నుంచి మాత్రం నార్మల్ కలెక్షన్స్ తోనే వెళ్ళింది. ఆ కలెక్షన్ అంతా కూడా ఓన్లీ మన తెలుగు వాళ్ళే ఇచ్చారు. ఎనీవేస్, చాలా ఇయర్స్ తర్వాత కళ్యాణ్ గారికి ఆయన ఫ్యాన్స్ కి ఒక కమర్షియల్ హిట్ ఇచ్చేశారు సుజిత్. ఈ మూవీ 9 days కి, అంటే ఎక్సెప్ట్ ఈ సాటర్డే అండ్ సండే తీసేస్తే ఓల్డ్ వేడ్ 275 కోట్ల గ్రాస్ ని, 167 కోట్ల షేర్ ని రాబట్టింది. ఇంకా జస్ట్ 7 కోట్లు కలెక్ట్ చేస్తే చాలు మూవీ హిట్ లిస్ట్ లోకి వెళ్ళిపోద్ది. ఎలాగో వీకెండ్ ఉంది కాబట్టి అది కంప్లీట్ అయ్యేటప్పటికి ప్రాఫిట్స్ లోకి వెళ్ళిపోతుంది మూవీ. ఇంకా ఏపీ అండ్ తెలంగాణలో ప్రతి టెరిటరీ వైజ్ 100% బ్రేక్ ఇన్ అవడం కష్టమే. నాట్ ఓన్లీ ఓజీ, 1000 కోట్లు కొట్టిన కల్కి కానీ 600 కోట్లు కొట్టిన సలార్ కూడా ఎక్సెప్ట్ నైజాం తప్ప ఇంకెక్కడ బ్రేక్ ఇన్ అవ్వలేదు. నాకు తెలిసి ఓన్లీ దేవరా అండ్ వాల్తిరివెరయ్య మాత్రమే ఏపీ అండ్ తెలంగాణలో ప్రతి టెరిటరీలో బ్రేక్ ఇన్ అయిన మూవీస్. అన్ని వైపులా ఆడేయాలంటే కష్టం, చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి దీనికి. సో అందుకే ఓవరాల్ బ్రేక్ ఇన్ వాల్యూ చూసుకుంటే బెటర్. ఇంకా లాస్ట్ న్యూస్ వచ్చి కాంతార మూవీ కలెక్షన్ చూస్తే దీని ఓల్డ్ వైడ్ బ్రేక్ ఇన్ ఎంతో కరెక్ట్ ఫిగర్ రాలేదు కానీ వస్తాయి వీల్ పోస్ట్ ఇన్ కమ్యూనిటీ. తెలుగులో మాత్రం 91 కోట్లు పెట్టి కొనేశారు. ఇది 2 రోజులకి 31 కోట్ల గ్రాస్ని 21 కోట్ల షేర్ రాబట్టింది. ఇంకా 70 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే గానీ మన దగ్గర హిట్ అని అనలేము. ఐ థింక్ 20 నుంచి 25 కోట్ల మధ్యలో లాస్ మిగిల్చేస్తుంది అనుకుంటున్నా. యాక్చువల్గా ఎంత పెట్టి కొనేయడం అనేదే బూతు. యునానిమస్ హిట్ టాక్ వచ్చేసి ఏ కాంపిటీషన్ లేకుండా హాలిడేస్ కూడా కలిసి వస్తే గానీ ఇంత షేర్ ఓన్లీ తెలుగులో రాబట్టడం ఇంపాసిబుల్. ఎంత యాంటిసిపేషన్ ఉంటే మాత్రం అంత పెట్టి కొనేయడం వెరీ బిగ్ బ్లండర్. చూద్దాం, అసలైన గేమ్ మండే నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా కాంతార వరల్డ్ వైడ్ 2 రోజుల కలెక్షన్ చూస్తే 152 కోట్ల గ్రాస్ని 75 కోట్ల షేర్ రాబట్టింది. ఫుల్ బ్రేక్ ఇన్ వాల్యూ ఎంతో నేను కమ్యూనిటీ పోస్ట్లో పోస్ట్ చేస్తా. అండ్ దట్స్ ఇట్ గైస్. లాస్ట్ వీక్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయిన ఎక్స్క్లూజివ్ మూవీ న్యూస్లు ఇవే. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.